ఓట్లున్నాయి కాబట్టి ఎంత అక్కరున్నా 50,000 కంటే ఎక్కువ పట్టుకపోనికే లేదు. చెక్ పోస్టుల కాడ చూసిండ్రంటే పట్టేస్తారు పోలీసులు. నేను అప్పు కడతానికి పోతున్నా, బిడ్డల అగ్గం కోసం తెస్తున్నా, బంగారం కొనటానికి పోతున్నాం, పిల్లగాని ఫీజు కోసం తెస్తున్నా అని ఎన్ని ముచ్చట్లు చెప్పినా అస్సలు కుంటలేరు. కాగితాలన్నీ బరాబర్ ఉంటే గప్పుడు ఇడిచిపెడుతుర్రు. ఇట్లా చెకింగ్లలో దొరికిన పైకం 100 కోట్లు దాటింది 6 దినాల కిందనే. పోలీసుల నజర్ల పడకుండా ఇంకెంత మోసిండ్రో గాని గీ గుట్టలు చూడుండ్రిగా. హబ్బేర కొడుకో, వడ్ల బస్తాలు గుమ్మరిచ్చినట్టే ఉన్నది పో. ఏ సంచి దులిపినా నోట్ల కట్టలే, ఏ బ్యాగ్ ఇప్పినా నోట్ల కట్టలే. హాగో తీస్తాంటే వెళ్తున్నాయి. వామ్మో, నోట్ల గుట్టే తయారైంది కదా. జార్ఖండ్ రాష్ట్రంలో ఈడీ ఆఫీసర్లు దొరకబట్టిన పైకం ఇదంతా మనుషులతోటి కాదని మిషన్లు తెప్పించి లెక్క పెడితే 25 కోట్లకు మీదనే తేలింది. ఇంట్లా గిన్ని కోట్లు దాషిరంటే ఎంత పెద్ద శ్రీమంతులో అనుకునేరుల్లో. కాదు కాదు, పని మనిషి ఇంట్లా ఓ మంత్రి గారి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో పనిచేస్తాడట మనోడు. స్వీపరో లేకుంటే వాచ్మెనో. అయితే మంత్రి సారు పథకాల పైకం బుక్కిండు. 100 కోట్లు ఎన్కేసిండని నిరుడు ఈడీ అరెస్ట్ చేసింది. ఎంక్వైరీలా సారుకు సంబంధించిన ఇండ్లన్నీ పుణుకులాడుతుంటే ఈడ నోట్ల గుట్ట బయటపడ్డదన్నట్టు. గాయన కాడ గిన్ని పైసలు ఎక్కడికి? పక్క మంత్రి సార్ గమాయించి ఈడ దాషిండని ప్రచారం నడుస్తుంది. చల్, నాకేం తెలియదని ఆయనేమో చేతులు దుల్పరియబట్టే. మరి ఎవలి కావచ్చు, కానీ 2-3 లక్షల ఇంట్లుంటేనే మన సొంటలకు నిద్ర పట్టి సావదు. గసొంటిది 25 కోట్లు దాషిసుతా నిమ్మలంగుండరంటే తారీఫ్ చేయాల్సిందే.